వెల్కమ్ టు మై ఛానల్. ఇగో హాయ్ చెప్పండి అంటే హాయ్. సో ఏం చేస్తున్నారు మీరంతా? ఇగో నేను మా ఫ్రెండ్ ఆంటీ ఇద్దరం కలిసి రేపు వరలక్ష్మి వ్రతం కదా బేట, అందుకే పూలు మొత్తము ఇది చేద్దామని చెప్పేసి అల్లుతున్నాము. మంచిగా ఇది చూడు ఎంత బాగున్నదో, పూలు ఆకులు వేసేసుకొని అల్లుతున్నాము. యాక్చువల్లీ ఏంటంటే రేపు వరలక్ష్మి వ్రతం, ఇది బిఫోర్ డే అన్నమాట. సో ఇప్పుడు మేము ఇంకా అన్ని చేసుకుంటున్నాం, బికాజ్ రేపు అన్ని దేవునికి ప్రసాదాలు చేయాలి కాబట్టి అంత టైం ఉండదని చెప్పేసి ఇప్పుడు ముందు రోజే కూర్చొని పూలు అయితే అల్లుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికైతే మా మమ్మీ మాత్రమే ఇందులో కనిపిస్తుంది. ఇగో ఇట్లా కూర్చోవాలి. డెకరేషన్ చేసుడంటే ఎంత ఇష్టం అంటే నాకు అంత ఇష్టము. సో గైస్ నేనైతే మంచిగా ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే తలస్నానం చేయాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను. మమ్మీ ఏమో అక్కడ పూలు గుచ్చుకుంది అనమాట. నువ్వేం చేస్తాను? మాడలు చూస్తున్నాను అనమాట. ఏం చూస్తున్నావు? మాడలు కూర్చునే నేను చూస్తున్నాను. చూస్తుంది అంతే, మాకేం హెల్ప్ చేయదు, అంతా నేనే చేస్తానంటే. సో మీ అభిమానం గాయ్స్. సో వీళ్ళైతే ఇట్లా చూడండి, ఆకులు పెట్టి ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా ఫ్లవర్స్ పెట్టి గుర్తున్నారు. సో మీరు కూడా ఇట్లా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేమైతే ఎంత మంచిగా అంత డెకరేషన్ రేపు ఇలానే గుర్తుతారు. చెప్పండి అంటే హాయ్ ఫ్రెండ్స్. హాయ్, మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ ద అర్పిత. నేనే ఎప్పుడు కూడా వరలక్ష్మి చిత్రం చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. నేను కూడా ఈ వరలక్ష్మి పూజలో పాల్పంచుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఇంకా రేపు ఉన్నది చాలా బాగుంటది. రేపు కూడా తప్పకుండా మీరు వీడియోని చూసి ఆనందించండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అక్షర్ వ్లాగ్స్. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8 అవుతుంది గైస్. ఇగో మా ఇంకో ఫ్రెండ్ వస్తుంది గైస్, మా ఫ్రెండ్. ఇంకా హాయ్ అని చెప్పవి. ఇప్పుడు ఈ ఆంటీ కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పూలు ఎట్లా కూస్తుందో లేదో అని చూడడానికి వచ్చింది గైస్. పూలు బాగా గుచ్చుతున్నారు లేదా అని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చింది. సో ఈ ఆంటీ కూడా టీచరే అనమాట. వీళ్ళందరూ టీచర్స్ బ్యాచ్ అనమాట. నాకు లడ్డు కావాలా నాయన? కావాలి నాయనా. మళ్ళీ రేపు రమ్మని చెప్పు. బాయ్. బాయ్ గాయస్. 9 అవుతుందమ్మా, పంచేయమ్మా. ఇక్కడ నడుస్తుంది గాయస్, ఇదైతే పెట్టారు. సీ యూ టుమారో. సో నెక్స్ట్ డే చిన్న చిన్న డెకరేషన్స్ మిగిలిపోయినవి ఉంటే చేసేసుకున్నాము. వాడు కూర్చున్నాడు. సో గైస్ మా మమ్మీ అయితే మొత్తం ఇట్లా ఫ్లవర్స్ అరేంజ్ చేస్తుంది. ఇదంతా డెకరేషన్ అయింది. నువ్వు చేసినావా? ఇప్పుడే చాలా 2 సిప్లు టీ తీసుకున్నాం. వామ్మో, హెడ్ ఎక్కుంది, చాలా అలసిపోయాము. వామ్మో. సో గైస్ ఐఎమ్ బ్యాక్. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం డే. సో నా ఛానల్ చూస్తున్న బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ కూడా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. బ్యూటిఫుల్ పింక్ శారీని కట్టుకుంటున్నాను. జస్ట్ ఒక 2 days బ్యాకే మా మమ్మీ ఇది స్టిచ్చింగ్ చేయించింది. సో ఇదైతే నేను ఇది కట్టుకొని నేను మీకు చూపిస్తాను. అండ్ మీరు నాకు కమెంట్స్ చేయండి ఈ శారీ ఎలా ఉందో నా పైన. అండ్ సైమల్టేనియస్లీ నేను వర్క్ కూడా చేస్తున్నాను, బికాజ్ నాకు ఈరోజు లీవ్ ఇవ్వలేరనమాట. అండ్ ఆల్సో దాంతోపాటు నేను రీల్ కోసం అని చెప్పేసి రికార్డ్ చేసుకుంటున్నాను ఇక్కడ సైడ్లో. మేము నిన్న నైట్ డెకరేషన్ చేసేసాం కాబట్టి హాఫ్ వర్క్ అయిపోయింది, ఇంకా హాఫ్ వర్క్ ఉంది చేయడానికి. సో వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేస్తాను గైస్. సో స్టే ట్యూన్.
నేను ఓకేనా, ఏం పెట్టుకోవాలి? శారీ డ్రైపింగ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ గాజులు కూడా వేసేసుకున్నాను. సో ఇప్పుడు క్విక్గా మనము జస్ట్ ఒక 5 minutesలో మేకప్ చేసేసుకుందాం అనమాట. సో ఐ విల్ కంటిన్యూ ది వ్లాగ్ ఆఫ్టర్ మేకప్. సో గైస్ నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను అండ్ లైట్గా మేకప్ అయితే వేసుకున్నాను. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ డౌన్ చేయండి. చలో ఇప్పుడైతే పూజకి వెళ్ళిపోదాము. సో గైస్ మా మమ్మీ అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుందనమాట. ఏమేమి చేసినావు మమ్మీ? శనగలు, పెసర్లు, పులిహోర, దద్దోజనం, ఇదేమో స్వీట్ అన్నం. ఇవి ఆవు పాలతో చేశాను. దద్దోజనం కూడా ఇది పెరుగుతుంది, ఆవు పెరుగుతో చేశాను. సో ఇవి మేము ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలు. అండ్ మా మమ్మీ అయితే ఈరోజు ఇలా రెడీ అయిపోయింది, చాలా సింపుల్గా ఉండాలని సింపుల్గా రెడీ అయ్యాను. సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. మీరందరికీ తెలిసే ఉంటుంది వరలక్ష్మి వ్రతం అంటే ఎంత స్పెషల్గానో. ఇది ఎలా మొదలైందో ఒక చిన్న కథ చెబుతాను. పాతకాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక భక్తిమంతురాలు ఉండేది. ఆమె భర్తకి విధేయురాలు, పెద్దలకు గౌరవం ఇచ్చే స్వభావం, దేవుడికి పూజా భక్తులు అన్నీ ఉండేవి. ఒకరోజు రాత్రి మహాలక్ష్మి అమ్మవారు స్వప్నంలో వచ్చి, ఓ చారుమతి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీకు ధనం, ధాన్యం, ఆరోగ్యం, సంతోషం అన్నీ లభిస్తాయి అని చెప్పారట. అదే ఉదయం చారుమతి భర్తకి చెప్పింది. ఇద్దరూ ఆనందంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇంటికి పూలతో అలంకారం, దీపాల వెలుగులు, మధ్యలో కలశం, అది లక్ష్మీ అమ్మవారి ప్రతిరూపంగా అలంకరించారు. పొరుగింటి ఆవిడలందరూ వచ్చి కలిసి పూజ చేశారు. అందరూ తోరణాలు కట్టి పండ్లు, పాయసం, మిఠాయిలు నైవేద్యంగా పెట్టి లక్ష్మీదేవి స్తోత్రాలు పాడారు. ఆ భక్తిని చూసి అమ్మవారు సంతోషించి అందరికీ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం మన ఇంటింటా జరుగుతూ వచ్చింది. ఇలా చేస్తే అష్టలక్ష్ముల ఆశీర్వాదం లభిస్తుంది అని నమ్మకం. కృష్ణా గోదావరి మధ్యప్రదేశే యజమాన్యాः మీ యొక్క సొంత ఇల్లు అయితే స్వగృహే ధైర్య, విజయ, అభయ, అభివృద్ధ్యర్థం మమ సో గైస్ ఇప్పుడు నేనైతే వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ పూజలో కూర్చోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అర్పిత చాలా వెరీ నైస్. తను పిలిచిందంటే నాకు సర్జరీ అయినా వచ్చేసిన. తను ఎంత బ్యూటీగా ఉందో, మనసు కూడా అంత బ్యూటీ. హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఆ వరలక్ష్మి దేవి దీవెనలు ఈ కుటుంబానికి అందరికీ ఉండాలని మనసారా ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా తను ఇలాగే వ్రతం చేసుకుంటూ మా అందరిని పిలవాలని, మా అందరితోని ఇట్లా హ్యాపీగా వ్రతాలు చేసుకోవాలని, ఇంకా తొందరలో కూతురు పెళ్లి చేసి పిలవాలని కోరుకుంటున్నా. ఇగో మా ఆడపడుచు, హాయ్ చెప్పు. ఇగో మా మరదలు, ఇట్రా పప్పి. ఇగో మా పప్పి. ఓ మా రోబో. ఆ మామయ్యని కూడా చూపిపో. అక్క రా, అక్క కూర్చుండి. అక్క బాగుంది అక్క, కూర్చో. ఇగో కింద మామయ్య ఉంటాడు, పిలుచుకోరాకు. కార్ దగ్గర ఉంటాడు, తీసుకురా. పోయిరా. మేము ఇప్పుడు తింటున్నాం అన్నమాట. సో ప్రసాదాలన్నీ ఇలా మా మమ్మీ ఇట్లా పెట్టించింది. సో తిని ఎట్లుందో చెప్తాను, ఏది బాగుందో. ఫస్ట్ పులిహోర. బాగుంది. పులిహోర అయితే చాలా బాగుంది. నెక్స్ట్ నెక్స్ట్ దద్దోజనము. చాలా బాగుంది గైస్ దద్దోజనం. మధ్యలో మా మమ్మీ
పొమగ్రానైట్ కూడా వేసింది. దానివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది. మా మామయ్య తినడం తప్ప చెప్పడం లేదు. ఎట్లుంది ఎప్పుడు డాడీ? సూపర్. నెక్స్ట్ స్వీట్ అన్నం. మేము లాప్సీ అని కూడా అంటాం దీన్ని. చాలా బాగుంది ఇది కూడా. ఎక్కువ పులిహోర నచ్చింది, దాని తర్వాత స్వీట్ అన్నం. చెప్పు ఏది బాగుంది, ఏది నచ్చింది? అయిపోయింది కూడా ఈయనది, ఏం చెప్పలేడు, ఊలేదు ఆలే తినేసాడు. బాగున్నది. నేను బాగున్నానా? బుయ్యాల మంచిగా ఉన్నది. పులిహోర బాగుంది. నేను ఎట్లున్నా? మస్తు ఉన్నావు. నేను మస్తు ఉన్నానట గైస్. పులిహోర బాగానే ఉందట. అదేమో బెల్ల అన్నం బాగున్నది. బెల్లం అన్నం కూడా బాగుందట. డాన్స్ అయ్యి ఫుడ్ బాగుంటుంది ఎట్లా అనాలి అను. నువ్వు ఎప్పుడు ఎట్లుందమ్మి? ఎట్లుంది అత్తమ్మ? ఏం నచ్చింది? నాకు తెలుసు నీకు స్వీట్ అన్నమే వస్తుంది. నాకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్. స్వీట్ అన్నం, స్వీట్ అన్న నాకు కూడా నచ్చుతుంది. స్వీట్ చాలా బాగుంది మమ్మీ, చాలా బాగుంది. సూపర్, మంచిగా ఉన్నది. సూపర్ హైలైట్. హలో, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఓకే ఓకే గంట కొట్టని. ఓకేరా, చలో వయసు తిన్నాక మళ్ళీ కలుద్దాం. అత్తమ్మ హాయ్ చెప్పి ఇట్లా నెక్స్ట్ ఇట్లా యో నెక్స్ట్ ఇది చెప్పు. ఇది చెప్పు. నాకు ఇలాంటి అసలు ఫ్లైంగ్ చేసి మా వాళ్ళు ఉన్నాయి. కరెక్ట్ పెట్టినా. ఇదేంటిది? పెట్టమను నేను పెట్టా. ఇదేదో తెలియదు. చెప్తా. హార్ట్ ఇది, నా హార్ట్ నీకు ఇస్తున్నా. నా హార్ట్ నీకు ఇస్తాను. అవ్వకపోతే మా బొమ్మడిది ఎట్లా తింటాడో చూడండి గైస్. వీడికి ఇక్కడ ఫోన్, ఇక్కడ తిండి చూడరా. మళ్ళీ సిగ్గు ఒకటి. హాలిడే ఈరోజు. నాకు కొంచెం వర్క్ చేసానా చెప్తా. నాకు తలకాయ బాగా వస్తుంది. కొంచెం నువ్వు వర్క్ చేస్తే నేను చిల్ అవుతా. ఓకేనా? ఓకే. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎంత మంచిగా ఒక ఇంటి దాని బిల్డింగ్ అందరం మంచిగా ఎగరాలి, అంతా అయిపోవాలి. ఇక్కడ నుండి ప్రాక్టీస్ చేద్దాం. అదే లింకు. అందుకనే అందరూ తొందర పెళ్లి కావాలని అంటారని ఆశీర్వదించాలి. వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా స్వప్న ఇప్పుడు వచ్చింది గైస్. మంచిగా పట్టు చీర కట్టుకొని వచ్చింది. ఈరోజు చాలా హెల్ప్ చేసింది అనమాట. కూర్చోబెట్టుకో స్వప్న మనవరా హనీ, ఇది చూడు. మనవరాలు. ఈ
హనీ ఈ స్వప్న బిడ్డ లల్లి హాయ్ చెప్పు హనీ హాయ్ ఉమ్మ ఉమ్మ జేజ మొక్కు హనీ జేజ మొక్కు గుడ్ గర్ల్. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. అయిపోయింది హనీ. వంకాయలు బెండకాయలు అవి ఏవైనా వేసుకోవచ్చు, సూరకాయ ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం. సో అదనమాట గైస్, ఇంకా నడుస్తుంది. ఇంకా చాలా మందే ఉన్నారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా మమ్మీ కూడా వెళ్ళాలి యాక్చువల్లీ వాయనం తీసుకోవడానికి. మమ్మీ కూడా వస్తుంది కదా. వస్తుంది. ఈ ఆంటీ శారీ నా శారీ సేమ్ అన్నమాట, బట్ కలర్ డిఫరెంట్. మేమిద్దరం ఒకే చోట తీసుకున్నాము. మా మమ్మీ కట్టుకుందామని తీసుకుంది, బట్ ఇది నాకే ఎక్కువ సూట్ అవుతుందని నాకు ఇచ్చేసింది. సో ఇప్పుడు నిన్న వచ్చిన ఆంటీ వాళ్ళు కూడా వచ్చారనమాట. ఈ వరలక్ష్మి వ్రతం థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయన, ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయన. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం నాకేం చూడాలి. దాని ఏముందో నగలు నచ్చలేదు. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. గైస్ వ్లాగ్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో డన్ విత్ వరలక్ష్మి వ్రతం పూజ. అండ్ నేను ఇప్పుడు రెడీ అయిపోతున్నాను, బికాస్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. హోల్ డే అంతా క్యారీ చేశాను ఈ అవుట్ఫిట్ని. ఇట్స్ టైమ్ టు గెట్ ఇన్ టు నైట్ డ్రెస్ అనమాట. సో చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాను గైస్. చాలామంది అయితే వచ్చారు వాయనం తీసుకోవడానికి. ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ డే అని చెప్పచ్చు. చాలా బాగా జరిగింది, అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. డెకరేషన్ అదంతా కూడా చాలా బాగుందని చెప్పారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. సో మీకు కూడా నచ్చుంటే మాత్రం నాకు తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయండి గైస్. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. రెడీ అవ్వడం ఎంత హార్డో దాని తర్వాత ప్రాసెస్ కూడా అంతే హార్డ్. ఇప్పుడు ఫస్ట్ టమాటా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి అండ్ డిన్నర్ చేసుకోవాలి అన్నమాట. సో దట్స్ ది ప్లాన్. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు వైండ్ అప్ ది వ్లాగ్. సో అండ్ థ్యాంక్ యూ గైస్, మీరు ఇప్పుడు దాకా ఇక్కడ దాకా నా వీడియోని వాచ్ చేశారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. సో చలో దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా మరిన్ని మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.